అందరికీ నమస్కారం. నిధి యాప్లో పే స్లిప్ డౌన్లోడ్ చేసేటప్పుడు డౌన్లోడ్ అవుతుంది, కానీ అది మీ మొబైల్లో ఎక్కడుందో కనిపించట్లేదని చాలామంది ఈ డౌట్స్ క్లారిఫై చేయమని అడుగుతున్నారు. మీ యొక్క మొబైల్లోనే డౌన్లోడ్ అవుతున్న ఆ పే స్లిప్ని ఎక్కడుంటుందో తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. దీనికోసమని ముందుగా ఒకసారి ముందు నుంచే చూద్దాం. మీ యొక్క ప్లేస్టోర్లోకి వెళ్ళి మీ ప్లేస్టోర్లో నిధి యాప్ అని టైప్ చేయండి. NIDHI నిధి యాప్ అని టైప్ చేస్తే నిధి యాప్కి సంబంధించి 2-3 రకాల యాప్లు ఓపెన్ అవుతూ ఉంటాయి. అందులో ఏదో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ ఎన్ అని క్యాపిటల్ లెటర్ ఎన్ అని ఉంటుంది, మనకి ఈ విధంగా తెలుసుకోవచ్చు. సెకండ్ వేరే యాప్ కూడా ఉంది, NIE నిధి అని. ఇలా చాలా రకాల యాప్స్ అనేవి మనకు ఉంటాయి. మళ్ళీ వీటిని డౌన్లోడ్ చేసుకుని అది కాదని తెలిసిన తర్వాత మళ్ళీ వాటిని డిలీట్ చేసి మళ్ళీ వేరే యాప్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ సమస్యలు లేకుండా మనకి క్యాపిటల్ ఎన్ ఇది ఎక్కడుందో చూసుకుని దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఓపెన్ అని అడుగుతుంది. ఈ విధంగా యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నిధి యాప్లోకి వెళ్ళండి. ఈ నిధి యాప్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క CFMS ID టైప్ చేయండి. కింద పాస్వర్డ్ టైప్ చేయండి. అందరికీ కూడా మ్యాక్సిమం పాస్వర్డ్స్ అనేవి గుర్తుండవు కాబట్టి ఫర్గాట్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టగానే మళ్ళీ మనకి CFMS ID ఇమ్మంటుంది. అక్కడ మీ యొక్క CFMS ID టైప్ చేయగానే మన రిజిస్టర్ మొబైల్కి ఒక OTP వస్తుంది. వచ్చిన OTPని ఇక్కడ OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. వెంటనే మన మొబైల్కి పాస్వర్డ్ అనేది ఒకటి వస్తుంది. మన మొబైల్కి ఈ విధంగా 3 క్యాపిటల్ లెటర్స్, 3 స్మాల్ లెటర్స్, 6 లెటర్స్తో అండ్ @ ఉండి దాని తర్వాత 0 నుంచి 9 వరకు ఏదో ఒక నెంబర్ ఉంటుంది. ఈ విధంగా 6 లెటర్స్, ఒక @ ఒక నెంబర్తో ఒక పాస్వర్డ్ వస్తుంది మొబైల్కి. ఈ పాస్వర్డ్ని పక్కనే రాసుకుని ముందుగా దీన్ని ఒక చోట రాసుకోండి. మళ్ళీ మీ యొక్క మొబైల్లో నిధి యాప్లోకి రండి. వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ యొక్క CFMS ID ఇవ్వండి. కింద ఇప్పుడు పక్కన ఆల్రెడీ ఇందాక వచ్చిన మెసేజ్, ఇంత క్రితం వచ్చిన మెసేజ్ ఉంది కాబట్టి ఆ మెసేజ్ను, అందులో పాస్వర్డ్ వచ్చింది మీకు మెసేజ్ రూపంలో, దాన్ని ఇక్కడ టైప్ చేయండి. 3 క్యాపిటల్ లెటర్స్, 3 స్మాల్ లెటర్స్ ఉంటాయి. @ ఏదో ఒక నెంబర్తో ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి లాగిన్ అవ్వండి. ఇప్పుడు మళ్ళీ ఒక OTP వస్తుంది, దాన్ని ఇక్కడ టైప్ చేయండి. ఈ విధంగా మనకి రెగ్యులర్ ఎంప్లాయీ అని చెప్పేసి మీ యొక్క నేమ్ డిస్ప్లే అవుతుంది, మీ CFMS ID. ఇందులో మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే కింద ఉన్నటువంటి ఈ పే స్లిప్లోకి వెళ్ళండి. ఇక్కడ పే స్లిప్ ఓపెన్ చేస్తే మీకు ఏ నెల బిల్లు డౌన్లోడ్ చేసుకోవాలో మీ యొక్క పే స్లిప్స్ అన్నీ ఆర్డర్ రూపంలో గత నెల నుంచి అన్నీ మీకు ఉంటాయి. ఇందులో మీరు ఏ నెల కావాలితే ఆ నెల మీద ఓకే చేసుకోండి.
ఈ విధంగా వస్తుంది, డిస్ప్లే అవుతుంది పే స్లిప్ అనేది. దాని కింద డౌన్లోడ్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ ఓకే చేసుకోండి. వెంటనే ఒక నోటిఫికేషన్ వస్తుంది డౌన్లోడ్ అని. అయితే ఈ డౌన్లోడ్ అయిన పే స్లిప్ మాత్రం చాలామంది మొబైల్స్లో కనిపించట్లేదు, ఎన్నిసార్లు డౌన్లోడ్ చేసినా కనిపించట్లేదు అని అడుగుతున్నారు. దీనికోసం ఏం చేయాలంటే, ముందుగా డౌన్లోడ్ చేసిన తర్వాత ఫైల్ మేనేజర్లో కానీ గ్యాలరీలో కానీ ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది. కొన్ని మొబైల్స్లో మాత్రమే, అందరికీ కాదు. అప్పుడు మీరు మీ యొక్క ఫైల్ మేనేజర్లోకి వచ్చి మీ మొబైల్లో డౌన్లోడ్లో కనబడిన వాళ్ళకి మాత్రమే ఇది. ఈ విధంగా ఫైల్ మేనేజర్లోకి వచ్చిన తర్వాత ఇది ఇంటర్నల్ స్టోరేజు, ఇది మీకు మెమరీ కార్డు ఉంటే మెమరీ కార్డు రెండో చూపిస్తుంది. ఈ విధంగా ఇది మన ఇంటర్నల్ స్టోరేజు మొబైల్లో ఉండేది. సెకండ్ది ఎస్టీ కార్డు. మనకి ఈ డౌన్లోడ్లన్నీ కూడా ఎక్కువగా ఇంటర్నల్ స్టోరేజ్లోనే ఉంటాయి కాబట్టి ఈ రెండు ఎక్కడైతే కనిపిస్తున్నాయో, లేదా ఎస్టీ కార్డు లేకపోతే ఈ స్టోరేజ్ ఒకటే కనిపిస్తుంది. ఇక్కడ సెర్చ్ బార్ ఉంది చూసారా, ఈ సెర్చ్ బార్లో టైప్ చేయండి ఏమని, నిధి, NIDHI, నిధి అని టైప్ చేయగానే ఇక్కడ ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఉంటాయి అన్నమాట మీరు డౌన్లోడ్ చేయవలసినవన్నీ. మీ మొబైల్లో కనిపించకపోతే నిధి యాప్లో ఈ పే స్లిప్స్ ఈ విధంగా ఈ ఫోల్డర్లో ఉంటాయి, నిధి యాప్ అనేది. ఈ విధంగా మీరు సెట్ చేసుకుని నేను చూసుకుని తర్వాత మీరు సెండ్ చేసుకోవడం కానీ ప్రింట్ తీసుకోవడం కానీ చేయవచ్చు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.